రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. యుద్ధంపై భయపడుతూనే పాకిస్తాన్ రిహార్సల్ చేసుకుంటుంది. యుద్ధం వస్తే అత్యవసర సమయాల్లో చేపట్టాల్సిన సందిగ్ధతపై ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ అప్రమత్తమైంది. రాత్రి 9 నుంచి 9:30 వరకు అధికారులు బ్లాక్అవుట్ నిర్వహించారు. అర్ధగంట పాటు విద్యుత్ను పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నిలిపివేసింది. విద్యుత్ ఆపేసిన తర్వాత పౌరులు ఎలా ప్రవర్తించాలో ముందుగానే లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రచారం చేశారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. యుద్ధంపై భయపడుతూనే ఇక పాకిస్తాన్ రిహార్సల్స్ చేసుకుంటుంది. యుద్ధం వస్తే అత్యవసర సమయాల్లో చేపట్టాల్సిన సందర్భపై ఇక ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ అప్రమత్తమైంది. రాత్రి 9 గంటల నుంచి 9:30 వరకు అధికారులు బ్లాక్అవుట్ నిర్వహించారు. అర్ధగంట పాటు ఇక విద్యుత్ను పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నిలిపివేసింది. విద్యుత్ ఆపేసిన తర్వాత పౌరులు ఎలా ప్రవర్తించాలో ముందుగానే లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రచారం చేశారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, యుద్ధం వస్తే అత్యవసర సమయాల్లో చేపట్టాల్సినటువంటి చర్యలపై పౌరులకు ముందుగానే పాకిస్తాన్ ఈ సందర్భంగా సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా రిహార్సల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? పాకిస్తాన్ భయపడుతుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా సాయిరామ్, వాస్తవంగా అయితే పాకిస్తాన్ ప్రస్తుతానికి యుద్ధ సన్నద్ధకి సంబంధించిన రిహార్సల్స్ చేస్తుంది. ఒకవేళ యుద్ధం వస్తే ఏం చేయాలి ముందుగానే పాకిస్తాన్ మీద ప్రాక్టీస్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి పాకిస్తాన్ లో ఉన్నటువంటి పంజాబ్ లోని ఫిరోజ్పూర్ కంటైన్మెంట్ ప్రాంతంలో అధికారులు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం వస్తే ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి అనేటటువంటి దానికి సంబంధించి ఒక బ్లాక్అవుట్ అంటాం అనమాట ఇది. సో ఈ బ్లాక్అవుట్ విన్యాసం చేశారు. అది ఈ రోజు అరగంట అంటే రాత్రి 9 గంటల నుంచి 9:30 వరకు ఈ కంటోన్మెంట్ ఏరియాలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిపేసినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దాని మీద ఒక లేఖ రాయడం, అంతేకాకుండా ఈ టైంలో 9 నుంచి 9:30 వరకు విద్యుత్ సరఫరా నిలిపేయాలని చెప్పేసి ఇప్పటికే పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ PSPCL అంటాం. సో అధికారులకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. దీంతో వాళ్ళు ఇవాళ హాఫ్ అన్ అవర్ దీని మీద ఈ బ్లాక్అవుట్ కూడా నిర్వహించిన పరిస్థితి. దీంతో కరెంటు ఆగిపోయినటువంటి సిచ్యువేషన్, పూర్తిగా విద్యుత్ నిలిచిపోతే ఆ సమయంలో సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఉండడం, అంటే ఒకవేళ కరెంటు పోయినటువంటి నేపథ్యంలో పౌరులు ఎలా ఉండాలి, అంతేకాకుండా సైనికులు ఏ విధంగా వ్యవహరించాలి అనే దాని మీద రిహార్సల్స్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మామూలుగా యుద్ధం వస్తుంది అంటే యుద్ధం అనేది చాలా ఫ్లాష్ అటాక్స్ ఉంటాయి అనమాట. కానీ అలా కాకుండా వీళ్ళు ముందుగానే ఎలా చేయాలి ఏంటి అనేసి రిహార్సల్స్ చేయడం అనేది నిజంగా ప్రపంచానికి ఆశ్చర్యం కలిగిస్తుంది. అప్పుడు వాస్తవంగా మాకేమో పాకిస్తాన్ మాకు సంబంధం లేదంటుంది, పహల్గాం దాటిపోతే మళ్ళీ ఏమో యుద్ధ సన్నద్ధతకు సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటుంది. సో ఈ రిహార్సల్స్ పట్ల నిజంగా యావత్ అంతర్జాతీయ మీడియా కూడా దీని మీద ఒకంత హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పేసి కూడా కథనాలు ప్రస్తుతానికి ఆన్లైన్ లో రాస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్ గా అయితే పాకిస్తాన్ ఒక లెక్కను చూస్తే చాలా భయపడుతోంది, వణికిపోతుంది. భారత్ నుంచి ఎలాంటి డిసైడ్ తీసుకొస్తుందో అనేటువంటి భయం అయితే ప్రస్తుతానికి పాకిస్తాన్ వెంటాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.